జాన్వి వేస్ట్ అన్న అసలుకి. అంతే మరి, చుట్టం వాళ్ళ పాప చుట్టంగా వచ్చింది, చుట్టంగా వెళ్ళిపోయింది అంతే. సావిత్రి అంటే పెద్ద హీరోయిన్ బ్రో, చుట్టం వల్లే ఫస్ట్. సరే భయ్యా, వాళ్ళ అమ్మ కూడా గుర్తులేదు భయ్యా మాకు. ఆయన కోసమే అసలు వచ్చింది. డాన్స్, ఫైట్లు, డైలాగులు, కొరటాల రైటింగ్స్, మెయిన్ అనిరుద్ మ్యూజిక్ భయ్యా చాలా బాగుంది. లేదు లేదు అన్న, లాగ్ లేదు. మన ఓవర్సీస్ ఆడియన్స్ ఉన్నారు తెలుగు వాళ్ళు, వాళ్ళకి మన యాక్షన్ డ్రామాలు నచ్చట్లేదు ఈ మధ్యన, అన్ని ఫ్లాప్ ఫ్లాప్ అంటున్నారు. దీన్ని కూడా అలాగే మిక్స్డ్ రివ్యూస్ ఇస్తున్నారు. దాని పట్ల అదంతా ఓవర్సీస్ అంటే ఫుల్ గ్రాఫిక్స్ అన్న, రియాలిటీ తీస్తే అర్థమవుతుంది. చాలా బాగున్నాయి అన్న, వాటర్ సీన్స్, షార్క్ సీన్ అంతా చాలా బాగుంది. బాహుబలి వేరండి, రాజమౌళి వేరు, కొరటాల శివ వేరు. లేదు లేదు, చెబుతా ఉంటారు, పట్టించుకోకూడదు అవన్నీ. నేనేం చెప్పలేను వాళ్ళకి. చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారండి, సినిమా వచ్చి చూస్తే అర్థమవుతుంది. షార్క్ ఫైట్లో బీజిఎం బాగుంది కానీ సీన్ అయితే బాగాలేదు. ఆ షార్క్ ఫైట్కు షార్క్ కూడా చాలా ఫోర్స్ఫుల్గా అంతా ఫోర్స్డ్ అన్న, అసలు న్యాచురల్గా అయితే అంత ఫోర్స్డ్ ఆర్టిఫిషియల్ డిజాస్టర్ అన్న. హిట్ ఫ్లాప్ అసలు మాట అవసరం, డిజాస్టర్ అంతే. డిజాస్టర్ ఇంకా రేటింగ్ డిజాస్టర్కి ఎంత రేటింగ్ ఇస్తారో అది ఇచ్చాడు అన్న, మనకి రేటింగ్ సంగతి తెలియదు. నేను యాక్చువల్లీ మహేష్ బాబు ఫ్యాన్ అన్న, మెగా ఫ్యాన్ అయితే కాదు. సినిమా చూస్తే అందరూ అదే నాకు అనిపించింది చెప్పాను, నాకేమంత చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే నాకు అనిపించింది సెకండ్ హాఫ్ అయితే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ చూసి ఓకే బాగుంటుంది, సెకండ్ హాఫ్ లాగుతాడు అనుకున్నాను కానీ ఫస్ట్ హాఫ్కి అర్థమైంది ఫ్లాట్కి వెళ్ళిపోతుందని. కాకపోతే ఆ సీన్ కొంచెం ఇంటర్వెల్ కూడా అంత హై ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే ఆడిద్ది ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఆడిద్ది, కానీ కలెక్షన్స్ అయితే రికవర్ అయిపోద్ది అనుకుంటా. 100% కాదు కానీ నాకు తెలిసి ఇంత మరి ఇంకొంచెం బెటర్గా తీసుంటే కొంచెం నమ్మకం పెట్టుకోవచ్చు. అంత బెటర్గా తీయలేదన్న, మరీ డిజాస్టర్ రేంజ్లో తీసారు. యావరేజ్ అనిపించింది. ఎలివేషన్స్ అవి బాగున్నాయి, కొన్ని డైలాగ్స్ బాగున్నాయి, బట్ స్టోరీ చూస్తే అంటే లైక్ నాట్ దట్ మచ్ అనిపించింది. సో ఐ కెన్ సే సినిమా యావరేజ్. అండ్ ఇద్దరు ఎన్టీఆర్ ఉన్నారు, వాళ్ళ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ బాగుంది. హీరోయిన్ లైక్ స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంది. ఐ కెన్ సే యావరేజ్. నార్మల్గా ఉంటుంది అండి సినిమా, ఎక్స్పెక్టేషన్కి అందదు. బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం ఓకే, బీజిఎం 100% దానికి ఏమంటారు 100% అయితే ఇచ్చాడు. ఓకే, సినిమా పరంగా ఎన్టీఆర్ గారి యాక్టింగ్ సూపర్ అన్న. సినిమాకు మొత్తం ఎన్టీఆర్ గారి యాక్టింగ్ హైలైట్. ఫైట్స్ ఒక 2 ఫైట్స్ ఉంటాయి హైలైట్. ఒకటి సముద్రంలో ఫైట్ ఉంటుంది, అది తోపు అనమాట. జాన్వీ కపూర్ యాక్టింగ్ బెటర్ అని, ఎందుకంటే తనది చెప్పడానికి ఏం లేదు, ఒక 10 నిమిషాలే ఉంటుంది సినిమా మొత్తం మీద, ఒక సాంగ్లో ఉంటుంది అంతే, అంతకంటే అయితే ఆమె కూడా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. సెకండ్ హాఫ్లో కూడా 10 మినిట్స్ రోల్ అయితే తనది. తనకి అంత ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. విలన్ క్యారెక్టర్ యావరేజ్ పోతుంది.